ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. జమున గారి ఆమె సెట్లో ఎలా ఉండారు, ఎలాంటి సినిమాలు చేశారు, ఎలా ప్రవర్తించేవారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, జమున గారి పేరు గుర్తుకు రాగానే ఆమె అందం గుర్తొస్తుంది, అవునవును ఆమె కోపం గుర్తొస్తుంది, అవునవును ఆమె మూతి విరుపు గుర్తొస్తుంది, ఆమె అద్భుతమైన నటన. అందుకే కళాభారతి అన్నారు. కళాభారతి జమున గారు. జమున గారితో నేను చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా బాపు గారు సంపూర్ణ రామాయణం. అందులో ఆవిడ కైక వేషం వేసింది. సార్, కైక వేషం ముందు వేయటానికి ఆవిడ ఒప్పుకోలేదు. నేను కైక వేయటమా, శోభన్ బాబు రాముడైతే నేను కైకట్టా వేస్తాను, శోభన్ బాబు తల్లి వేషం నేను వేయాలా, శోభన్ బాబు నేను కలిసి తహసీల్దార్ గారు అమ్మాయి చాలా సినిమాల్లో మేము ఇద్దరం పేరుగా యాక్ట్ చేసాము, కరెక్ట్. ఇప్పుడు శోభన్ బాబు తల్లిగా నేను వేయాలా అంది ఆవిడ. అని అంటే అప్పుడు బాపు రమణ గారు, అమ్మ మీరు కైక వేషం వేయొద్దు, ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులో కైక వేషం ఎవరు వేస్తే బాగుంటుంది, కాస్త ఆల్టర్నేటివ్ చెప్పండి అని అన్నారు వీళ్ళు. అనేసరికి ఈవిడ ఆలోచించి ఎస్ వరలక్ష్మి ఎప్పుడో కైక వేషం వేసింది, ఆవిడ అవుట్డేటెడ్ అయిపోయింది, ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయింది. తర్వాత చూస్తే మరి జమున గారి ఆ రేంజ్లో ఇంకెవరు ఆల్టర్నేటివ్స్ కనిపించకపోయేసరికి నిజమేనండి ఎవరు ఆల్టర్నేటివ్ లేరు అని అంది ఆవిడ. అందుకేనండి మిమ్మల్ని వేయమని అన్నారు. బాపు గారు అంతటి ఆయన ఏం ఆలోచించుకోకుండా బాపు గారు ముళ్ళపూడి వెంకటరమణ గారు, అమ్మ మీ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది, సో దానికి అయిపోయిన తర్వాత మీరు రషెస్ చూడండి ఎంత బాగుంటుందో క్యారెక్టరు అది ఇది అని చెప్పితే ఆవిడ ఒప్పుకుంది. సార్, మీరు ఎత్తుకోవడే అద్భుతమైన పాయింట్ ఎత్తుకున్నారు. అవునవును. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది, అడిగేస్తున్నది. చెప్పండి. యాక్చువల్గా మనం సావిత్రి గారి సినిమాలు చూసాము, జమున గారి సినిమాలు చూసాము. సావిత్రి గారి రోల్స్కి ఆమె అద్భుతమైన నటి, మహానటి. అవునవును. కానీ ఆమెకి కొంత ఆల్టర్నేటివ్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు ఉన్నారు. సావిత్రి గారు కూడా యాక్ట్ చేసినటువంటి సత్యభామ యాక్ట్ చేసింది సావిత్రి గారు, తర్వాత జమున గారు యాక్ట్ చేశారు. సావిత్రి గారిలో సత్యభామకు ఉండేటటువంటి ఆ బింకము బిగువు అవి కనిపించలే. అదే సార్ నా క్వశ్చన్ ఏంటంటే, సావిత్రి గారు చేసే పాత్రలకి ఆల్టర్నేటివ్ వేరే నటులు ఉన్నారు. సావిత్రి గారు లేకపోతే ఒక దేవికి ఉంది, ఒక రాశిలోచన ఉంది, ఆల్టర్నేటివ్స్ ఉన్నారు. వేరే జమున గారికి ఆల్టర్నేటివ్ చూస్తే ఇంత చక్కగా డాన్స్ చేసి ఇంత చిలిపిగా అల్లరిగా అలాగ చేసేటటువంటి ఒక మంచి ఆర్టిస్టు ఆల్టర్నేటివ్ జమున గారికి ఆల్టర్నేటివ్ లేదు. కరెక్ట్, అది క్వశ్చన్. అవును, ఆల్టర్నేటివ్ లేదు. జమున గారు ఏంటంటే ఆ క్యారెక్టర్ జమున గారు అంటే జమున గారే వేయాలి. అందుకోసమే నాగిరెడ్డి చక్రపాణి గారు గుండమ్మ కథ తీస్తూ రామారావు గారు నాగేశ్వరరావు కలిసి జమున గారిని బాయ్కాట్ చేసిన, అది బాయ్కాట్ అంటావా లేకపోతే వాళ్ళు ఏమన్నా అభిప్రాయ భేదాలు వచ్చి మొత్తానికి జమున వాళ్ళిద్దరితో నటించడానికి పరిస్థితులు అనుకూలించలేదు ఒకానొక టైంలో. అయితే గుండమ్మ కథలో రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇద్దరు హీరోలు. రామారావు గారి పక్కన సావిత్రమ్మ ఉంది, నాగేశ్వరరావు గారి పక్కన ఒక హీరోయిన్ కావాలి, ఖచ్చితంగా ఇంకా జమున గారే కావాలి. అందుకోసమని జమున గారిని పిలిపించి తర్వాత అడిగారు, ఏం లేదమ్మా ఒక చిన్న అపాలజీ చెప్పు అది ఇది అని అంటే, అపాలజీ చెప్పాల్సినంత తప్పు నేనేం చేయలేదు, నేను చేసిన తప్పేంటో చెప్పండి, సో కాబట్టి నాకు అపాలజీ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చాలా ఫ్రాంక్గా చెప్పేసింది ఆవిడ. అపాలజీ చెప్పలా. సో వీళ్ళే కాంప్రమైజ్ అయ్యారు. అప్పుడు నాగిరెడ్డి చక్రపాణి గారు పిలిపించి, అబ్బాయి మీ గొడవలు ఎలాగ ఉంటే ఉన్నారు, మీరందరూ ఆర్టిస్టులు, మంచి ఆర్టిస్టులు, మేము ప్రొడ్యూసర్లమి డైరెక్టర్లమి, మీరు మాకు కావాలి, మేము కూడా మీకు కావాలి, మీరు ఆలోచించుకోండి. కాబట్టి అవన్నీ వదిలిపెట్టేసేసి చక్కగా కలిసి ఒక మంచి సినిమా చేద్దాం అని కాంప్రమైజ్ చేస్తే అప్పుడు పెద్ద హీరోలు ఇద్దరు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న వెంటనే గుండమ్మ కథ సినిమా స్టార్ట్ అవ్వాల, వెంటనే అగ్రిమెంట్ అయిపోయింది కదా, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా,
గుళేబాగా వాళ్ళకి వెంటనే జమున గారిని బుక్ చేసి షూటింగ్ స్టార్ట్ చేశారు రామారావు గారు. సార్ సో జమున గారి అవసరం అంత ఉందన్నమాట. సార్ సారీ టు ఇంటరప్ట్ యూ. ఎలాగో మనం గుండమ్మ కథ దాకా వచ్చాం కాబట్టి ఇక్కడ కాస్త బ్రేక్ వేసి అసలు ఎందుకు వాళ్ళ మధ్య ఆ గ్యాప్ వచ్చింది, జమున గారిని బ్యాన్ చేయడమా లేదా వారితో సినిమాలు చేయకూడదని ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అనుకోవడం, వీటికి కారణం ఏంటి, అసలు ఆ బ్యాక్ స్టోరీ ఏంటి? కారణం అంటే అండి, ఒకసారి జమున గారిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తే మీరు ఆ సత్యభామ క్యారెక్టర్లో మీకంత పేరు రావటానికి కారణం ఏంటి అని అడిగారు. అడిగితే జమున గారు ఏం చెప్పారు తెలుసా? సత్యభామలో ఉండేటటువంటి క్యారెక్టరు నా నైజము రెండు సరిపోతాయి. సో సత్యభామలో ఉండేటటువంటి ఆ డిగ్నిటీ, ఆ ఇంటిగ్రిటీ ఇదంతా నాలో ఉంది పర్సనల్గా, కాబట్టి నేను చక్కగా సూట్ అయ్యాను సత్యభామ క్యారెక్టర్కి అని చెప్పింది ఆవిడ. అంటే సత్యభామ క్యారెక్టర్లో ఏంటి, ఆ బిగువు, బింకము, అలక, కోపము అవన్నీ కలిపినటువంటి క్యారెక్టర్ కదా. సో ఆవిడ అలగటం, సత్యభామ అలగటం, కృష్ణుడు బతిలాడటం, ఆవిడ కాళ్ళ దగ్గర ఉంటే కాళ్ళతో కిరీటం తనటం, అయినా శ్రీకృష్ణుడు ఆవిడ్ని ఇదవటం, మళ్ళీ ఈవిడ అయ్యో నేను మీ తలని నా కాలుతో తన్నానని ఈవిడ ఇదవటం. సో ఈ ఎలకలు గమ్మత్తైనటువంటి ఆ నైజం సత్యభామకు ఉండేటటువంటి నైజమే నాకు ఉంది, అందుకే బాగా సూట్ అయ్యాను. తర్వాత ఒక రిచ్ ఫేస్ ఉండాలి సత్యభామకి, సో ఆ రిచ్నెస్ నా ఫేస్లో ఉంది అని ఆవిడే చెప్పింది. మరి సో కరెక్ట్గానే చెప్పింది, అందులో తప్పే ఉంది. కరెక్ట్గానే చెప్పింది. ఏమో చిన్న చిన్న వస్తాయండి. ఆవిడేంటంటే కొంచెం యాక్చువల్గా వాళ్ళ ఫాదరు పసుపు వ్యాపారం చేసుకోవటానికి తెనాలి దగ్గర దుగ్గురాలు వచ్చి సెటిల్ అయ్యారు వాళ్ళు. ఓకే. అక్కడ చిన్నపిల్లగా ఉండేటప్పుడు స్కూల్లో డాన్స్ చేయటం అది ఇది చేయించేవాళ్ళు. చేయించేటప్పుడు కొంతమంది అడిగారు మా ఫంక్షన్స్లో డాన్స్ చేయించండి అది ఇది అని. అలాగే సినిమాల్లో రావటానికి ఆయనకి ఇష్టం లేదు. ఓకే. ఆవిడ కూడా ఫాదర్ కూడా కాస్త చాలా గట్టాడు. సో ఈ జమున కూడా ఆ విధంగానే ఉండేది. కానీ దుగ్గిరాల హై స్కూల్లో చదువుతూ పెరిగింది ఆ అమ్మాయి. ఆ దుగ్గిరాల హై స్కూల్లో జగ్గయ్య గారేమో టీచర్గా పనిచేశాడు. జగ్గయ్య గారి స్టూడెంట్ జమున అనమాట దుగ్గిరాల్లో. ఓకే ఓకే. సో దుగ్గిరాల్లో ఉండి ఆయన ఫాదర్ పసుపు వ్యాపారం చేశారు. ఆయన పేరు శ్రీనివాసరావు గారు. తర్వాత స్కూల్లో జగ్గయ్య గారు జమున చేత చిన్న చిన్న నాటికలు ఆడించాడు. సో ఆ విధంగా జగ్గయ్య గారిని చూసి ఇవి నేర్చుకుందనమాట. ఓకే. తర్వాత గరికపాటి రాజారావు గారు పుట్టిల్ అనేటటువంటి సినిమా తీస్తూ ఆయనే డైరెక్ట్ చేస్తూ ఆయనే హీరోగా వేస్తూ ఈ జమున అప్పటికే పెద్దదైంది, నాటకాలు గిటకాలు వేస్తుంది, మంచి పేరు వచ్చింది, డాన్స్ కూడా నేర్చుకుంది, చాలా చక్కగా అందంగా ఉంటుంది. ఆవిడ్ని తీసుకొచ్చి జమున గారిని తీసుకొచ్చి హీరోయిన్గా పెట్టారనమాట. గరికపాటి రాజారావు గారి ద్వారా జమున గారు సినిమా ఫీల్డ్కి వచ్చారనమాట. ఓకే. అంటే మీరు ఆమె జర్నీ చెప్తున్నారు, ఆమె ఫాదరు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, నేను మళ్ళీ ఓపెన్గా అడుగుతున్నా, మీరు కావాలని చెప్పట్లేదేమో, ఏదన్నా చిన్న కాంట్రవర్సీ ఉందనుకొని ఆపుతున్నారేమో. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు జమున గారిని దూరం పెట్టడానికి గల కారణం ఏంటి? ఈవిడికి ఏంటంటే సినిమాలో ఫీల్డ్కి వచ్చిన తర్వాత అప్పటికే పెద్ద వయసేం కాదు, సినిమా ఫీల్డ్లో అనుభవం లేదు. అయితే యాక్ట్ చేసేటప్పుడు ఏంటంటే తన పనేదో తను చేసుకుంటుంది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది. రామారావు గారు, నాగేశ్వరరావు గారు వచ్చేటప్పుడు ఆవిడ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. ఓకే. సో అది పెద్దవాళ్ళకి ఇబ్బందిగా డెఫినెట్గా ఇబ్బంది అనిపించింది. సో వాళ్ళిద్దరూ రామారావు గారు, నాగేశ్వరరావు గారు కూడబలుక్కున్నారు. అమ్మాయి లేటుగా వస్తుంది, కనీసం సారీ కూడా చెప్పదు, పైగా ఎంతమంది నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు మనం ఉన్నా కూడా కాలు మీద కాలేసుకుని కూర్చుంటుంది. అటువంటి అమ్మాయి. సో ఆ అమ్మాయికి తెలియాలి అసలు సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటి తెలియాలి, పెద్దల యందు గౌరవం ఎలా ప్రవర్తించాలనేటటువంటి విషయం తెలియాలి అని చెప్పి ఆవిడని బాయ్కట్ చేశారు.
తర్వాత మరొక సినిమాలో ఈవిడ మేకప్ వేసుకుని వెళ్ళేసరికి జయలలిత గారు అక్కడ కూర్చుంది. ఓకే. జయలలిత సినిమాలో యాక్ట్ చేస్తుంది అప్పటికి. వెళ్ళేసరికి ఆవిడేమో ఇంగ్లీష్ నావల్ చదువుకుంటుంది జయలలిత. ఈవిడ్ని చూసి మళ్ళా తల తిప్పుకొని నవల చదువుకుంటుంది. ఈవిడ కోపం వచ్చింది. కోపం వచ్చి డైరెక్ట్గా అడిగింది, నేను సీనియర్ని, నేను వస్తే కనీసం నన్ను చూడకుండా, నన్ను పలకరించకుండా అసలు గౌరవం అనేది లేదా, అది ఇదని ఆవిడ మీద మొక్క మీద తిట్టేసి మేకప్ రూమ్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మళ్ళీ మేకప్ రూమ్లోకి వెళ్ళి ఆవిడ్ని కన్విన్స్ చేసి షూటింగ్కి తీసుకొచ్చారు. సో అటువంటి నైజం ఆవిడది. ఎవరు మనం మాట్లాడుకునేటటువంటి కళాభారతి జమున. సో అటువంటి నైజం పెద్దవాళ్ళ మీద ప్రదర్శించేసరికి వీళ్ళకి ఇబ్బంది పుట్టింది. ఒక లెసన్ ఇద్దామనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు కొన్నాళ్ళు ఆవిడతో సినిమాలు చేయలేదు. అయితే ఆ గ్యాప్ లో కూడా జమున గారు హరినాథ్ గారితో పాటు ఎక్కువ సినిమాలు చేశారు, చాలా సినిమాలు చేశారు. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే హరినాథ్ గారికి సినిమా అవకాశాలు కూడా చాలా వరకు రావడానికి జమున గారే కారణం. అవును అవును, ఆ ప్రాజెక్ట్ ఆన్ బోర్డ్ అవ్వడానికి. సో వాళ్ళు పెద్ద హీరోల సినిమాలు లేకపోయినా సరే ఈ హరినాథ్తోనూ రామకృష్ణతోనూ చాలా సినిమాలు చేసింది ఆవిడ. సో ఏవిఎం వాళ్ళ లేత మనసులు అయితే సూపర్ హిట్ అయింది. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు, అపాలజీ చెప్పమంటే అపాలజీ చెప్పాల్సినంత తప్పు నేనేం చేయలేదు, నేను అపాలజీ చెప్పను అని భీష్మించి కూర్చుంది. ఇప్పటికే నైజం తెలిసిపోయింది కదా, జమున గారి నైజం తెలిసిపోయింది కదా. సో ఆ విధంగా మళ్ళా నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, కేబీ రెడ్డి గారు కాంప్రమైజ్ చేసిన తర్వాత అప్పుడు గుండమ్మ కథలో మళ్ళీ కలిసి చేశారు. తర్వాత రామారావు గారు కుల్యపాకావళిలో జమున గారిని బుక్ చేశారు. తర్వాత మామూలే ఇటువంటివి వస్తూ ఉంటాయి.